ప్రజా టీవీ తెలుగు న్యూస్. జై మందకృష్ణ మాదిగ, శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ. గత 30 ఏళ్ళ నుంచి మాదిగ ఉపకులాలకి రావాల్సిన వాటా, జరగాల్సిన న్యాయం దేవుడు మా మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో గత 2 రోజుల ముందు అసెంబ్లీలో జరిగిన ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా దేవుడు మందకృష్ణ మాదిగ గారికి ఎంతో మాదిగ జాతి మొత్తం రుణపడి ఉంటాం. మాదిగ జాతే కాకుండా దాదాపు 59 కులాలు ఎలాంటి ఇది లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి అన్యాయం జరగకుండా మా మాదిగలకి, మాదిగ ఉపకులాలకి ఎంతో న్యాయం చేసిన మందకృష్ణ మాదిగ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరికీ మాదిగ జాతి మొత్తం రుణపడి ఉంటుందని పదే ఈ పూతలపట్టు నియోజకవర్గం తరఫున మా మాదిగ జాతి మొత్తం కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అలాగే గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు ఎలాంటి అలుపెరగని పోరాటం చేస్తూ, కాలికి బలపం కట్టుకుని ప్రతి ఒక్క మాదిగపల్లి తిరుగుతూ, ప్రతి ఒక్క మాదిగపల్లిలో మాదిగలను చైతన్యం చేసుకుంటూ, మా దేవుడు మమ్మల్ని నిరంతరం కాపాడుకుంటూ మమ్మల్ని ఈ స్థాయికి ఈరోజు తీసుకొచ్చాడంటే అది మేము మా జాతిలో పుట్టిన మందకృష్ణ మాదిగ గారు ఎంతో గర్వపడుతున్నాం. కావున మా పూతలపట్టు నియోజకవర్గం తరఫున మా మందకృష్ణ మాదిగ గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన నా అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత టైం అయినా దాదాపు 10 గంటలకంటే టైం చెప్పినా కూడా ఇప్పుడు 12 అవుతా ఉన్నా కూడా ఈ ఎండకి దీనికి వచ్చి ఈ ఎండలో నిలబడుకొని ఉన్నారు కదా. కాబట్టి మా ఆడబిడ్డలకి, మా అన్నదమ్ములకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం పోలీస్ సిబ్బంది చాలా సహకరించారు. నిన్న సీఏ గారికి పర్మిషన్ అడగానే మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన పోలీస్ సిబ్బంది గారికి, అలాగే ప్రెస్కి వచ్చిన నా ప్రెస్ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై మాదిగ, జై మాదిగ.